Dear friends, welcome to Biblical Parivartana once again, daily devotions. అనుదిన ధ్యానములు దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే నవంబర్ 28కి సంబంధించినటువంటి వాక్య భాగం 1 పేతురు 5వ అధ్యాయం. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడాను విశ్వాసులు అందరూ ఈ విధంగా ఉండాలి, కానీ ముఖ్యంగా సంఘ కాపరులు వాటికి మాదిరిగా ఉండాలి. ఇక్కడ సూచించినటువంటి జీవితం తీరులో సంఘ కాపరులు మాదిరిగా ఉండాలి. అది గమనించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఇది చిన్న వాక్య భాగం, అధ్యాయం అంతా చదువుకోం. మొదటి 4 వచనాలు వాటిపై ధ్యానించుకుందాం. ముందుగా చదువుదాం. 1 పేతురు 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. బలిమి చేతగాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో గాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. బలమైన రీతిలో క్లుప్తంగా చూపించే క్రొత్త నిబంధన భాగములన్నిటి వలె 1 పేతురు 5 మొదటి 4 వచనాలు కూడా క్రైస్తవ పరిచర్యను గూర్చి తెలుపుతుంది. అపోస్తలుడైన పేతురు పెద్దలను ఉద్దేశించి, అంటే కాపరులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వారిని ఏమంటాడు? అధ్యక్షులు అంటాడు, మరియు కాపరులు అని పిలుస్తాడు. అంటే వారు పాస్టర్లు అన్నమాట. పాస్టర్లు, అధ్యక్షులు, కాపరులు. అదే రీతిగా మనం ఇక్కడ 20వ అధ్యాయం అంటే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో కూడా ఈ విధంగా పాస్టర్కి, సంఘ కాపరులకి అనేక విధాలైనటువంటి విషయాలను చూసుకోవాలి కాబట్టి, అనేక కార్యాల్లో ఆయన నిమగ్నమై ఉండాలి కాబట్టి ఈ టైటిల్స్, ఈ నామకరణాలు అనేకాలుగా వాడబడి, అప్పుడు అధ్యక్షులు అంటారు, కాపరులు అంటారు, పెద్దలు అంటారు. ఓకే, అప్పటికి ఒక ఈ ఎస్టాబ్లిష్డ్ పొజిషన్ కాదు వాటికి, వాళ్ళ ఆఫీసెస్ కాదు, వాళ్ళ పదవులు కాదన్నమాట. వాళ్ళందరూ ఈ పనులన్నీ చేస్తారు. నిజానికి అపోస్తలుడిగా కాకుండా తోటి పెద్దగా అతను వారితో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన అపోస్తలుడే కానీ పెద్దగా, ఒక సంఘ పెద్దగా వారితో నేను తోటి పెద్దనండి అని చెప్పుకుంటున్నాడు. ఎవరు? ఆయన మరి అపోస్తలుడు అయినప్పటికీ సంఘ పెద్దలతో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. కానీ దీన్ని బట్టి క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిగా అనేక సంఘ పెద్దల నుండి వేరు చేస్తున్న ప్రత్యేకతను కనబరుచుటకు ఇది అడ్డురాదు. అంటే ఆయన తోటి పెద్దగా తోటి
పెద్దగా ఉన్నంత అని ఒక ఒక ప్రక్కన చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సంఘ పెద్ద. ఎవరు? క్రీస్తు శ్రమలను గూర్చి ప్రత్యక్షంగా చూచినటువంటి వ్యక్తి అని సంఘ పెద్దల నుండి వేరుపరుచుకుంటున్నాడు అన్నమాట. కానీ అప్పుడు కూడాను అతను తన అనుభవాన్ని గూర్చి నేను యేసు ప్రభువుని చూశాను అని డంబాలు కొట్టలేదు. తన అనుభవం కాకుండా క్రీస్తును, ఆయన శ్రమలను సూచిస్తున్నాడు. అది క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిగా ఉన్నాడు, అంటే కళ్ళారా చూశాడు అన్నమాట, సాక్షి. అది ఆ బ్యాలెన్స్ చాలా కష్టం అండి. అది మనం నేర్చుకోవాలి ఈ పేతురు నుండి. ఈ పెద్దలు చేసేది ఏంటి అంటే, దేవుని మందను విచారణ చేయుచు దానిని కాయుట కూడా వారి సంరక్షణలో ఉన్నది. అంటే వాళ్ళు సూపర్వైజ్ చేయాలి. పై విచారణ చేయొచ్చు అంటే ఓవర్సీయింగ్ అన్నమాట. చేయటమే కాదు, అది జరుగుతుందా లేదా అని సూపర్వైజ్ చేయాలి. అది కూడా ఈ సంరక్షణలో ఉన్నది. అంటే ఆ మందని, అంటే విశ్వాసుల సంరక్షణను చూస్తూనే మరి పై విచారణ కూడా ఓవర్సీయింగ్గా కూడా కలపబడింది. కాపరులు తమ మందలను ఏం చేస్తారు? నడిపిస్తారు. ఇక్కడ 7 విషయాలు గమనించాలి. మందలను నడిపిస్తారు, పోషిస్తారు, స్వస్థపరుస్తారు, రక్షిస్తారు, క్రమశిక్షణ చేస్తారు, మేపుతారు, సంరక్షిస్తారు. అవన్నీ చూసుకోవాలి. పాస్టర్గా ఉన్నప్పుడు మరి మెంబర్స్, విశ్వాసులు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళు ఒక మందగా చూసుకుంటూ ఇవన్నీ చేయాలన్నమాట. ఈ పనిలో పర్యవేక్షణ కూడా ఉంటుంది. పై విచారణ అన్నాం కదా, అది పర్యవేక్షణ, సూపర్వైజింగ్ కూడా ఉంటుంది. అధ్యక్షులుగా సేవ చేయుటను వాటితో పేతురు జతపరుస్తున్నాడు. అధ్యక్షులుగా సేవ చేయాలి అంటే సూపర్వైజ్ చేయాలి. అటు తర్వాత ఇంకా పేతురు ఏం చేస్తున్నాడంటే, ఎట్లా ఉండకూడదు మీరు, అది కాకుండా ఈ విధంగా ఉండాలి, అది కాదు కానీ ఇది అని ఆ రూపంలో 3 క్రియాపదాలను జత చేస్తున్నాడు. క్రియాపదాలంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఫ్రేజెస్ అని ఉంటాయి, క్లాజెస్ అని ఉంటాయి. ఆ పదజాలంలో క్రియ లేకపోతే దాన్ని ఫ్రేజ్ అంటారు, ఒక క్రియ ఉంటే దాన్ని క్లాజ్ అంటారు. కాబట్టి 3 క్రియాపదాలు ఉంటాయి ఒరిజినల్గా. అదే ఇంగ్లీష్లో కూడాను ఆ క్రియ ఉంటుంది అన్నమాట. కానీ తెలుగులో క్రియ ఉండదు. కాబట్టి దాన్ని వేరే చోట కలపాల్సి వచ్చింది. అంటే ఆ ఫ్రేజెస్ వేరే చోట క్రియ ఉంటుంది, కాబట్టి అన్నీ కలిపి మేము వాడాల్సి వస్తుంది. అది ఇక్కడ బలిమి చేతగాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను అనే దానిలో క్రియ లేదు, కాబట్టి క్రియను కలపాల్సి వచ్చింది అన్నమాట. అది కూడాను 2:5-2లో ఉంటుంది. ఏ విధంగా ఉండాలి ఈ పాస్టర్లు అంటే, బలిమి చేతగాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా వాళ్ళ సేవ చేయాలి. అంటే ఏదో ప్రెషరు, ఏదో ఒత్తిడి, డబ్బు ప్రెషర్ కానీ, ఏదో మేనేజర్ ఉంటాడు ఆయన సూపర్వైజ్ చేస్తాడు కాబట్టి నేను చేయాలి అనేటువంటి ఆ ఒత్తిడి లేకుండా అతను ఇష్టపూర్వకంగా హృదయం నుండి వచ్చేటువంటి హృదయపూర్వకంగా. ఎందుకు హృదయపూర్వకం అంటే అది దేవుని చిత్తం కాబట్టి, ఆ దేవుని చిత్తం కాబట్టి తను ఇష్టపూర్వకంగా చేస్తున్నటువంటి పని అదేంటంటే ఆ విధంగా మందను
రాయాలి. ఎప్పుడు ఒక డ్యూటీగా ఉంటే అదొక్కటే సరిపోదు. డ్యూటీని బట్టి చేస్తున్నాం అనేది అది సేవకునికి సరిపోదు, పాస్టర్కి సరిపోదు. ఇంకా సాడ్ స్టోరీ ఏంటంటే, విచారకరమైన సంగతి ఏంటంటే, సువార్త సేవకులు చిక్కుకుపోయినట్లు భావిస్తారు. వారు తప్పనిసరిగా చేయాలి కాబట్టి సేవ చేస్తున్నారు. ఇక ఏది లేదండి. ఎందుకనగా ఇక మేము తప్పించుకోలేము దీని నుండి. మరేదైనా పని చేయటానికి మాకు ఆ పని రాదు, దానిలో మాకు ట్రైనింగ్ లేదు అని తలస్తారు. కాబట్టి తప్పనిసరిగా మేము చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నాం. ఇక వేరేది దిక్కేమీ లేదు. కాబట్టి దీనికి ఉన్నాం. మేము చదువులో పైకి రాలేదు, ఫెయిల్ అయ్యాం. ఇక ఏ ద్వారం లేదు, ఏ ఉద్యోగం లేదు. కాబట్టి దీనిలో తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సందర్భంలో హృదయాన్నన్నా మార్చుకోవాలి, లేదా పరిచర్య నుండి బయటికి పోవాలి. ఆ విధంగా తప్పనిసరిగా చేయాలి అని బలిమి చేత ఫోర్స్తో ఉన్నటువంటి వాడు దానికి, ఆ పరిచర్యకి తగినటువంటి వాడు కాదు. వాడి హృదయాన్ని మార్చుకోవాలి, లేకపోతే హీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ మినిస్ట్రీ. మన ప్రభువు తన తండ్రి చిత్తాన్ని తనదిగా చేసుకున్నట్లే మరి సంఘ కాపరులు కూడా నిరాశ బాధల వల్ల మధ్య కూడా ఈ విధంగా సేవ చేయుటకు హృదయపూర్వకంగా సంసిద్ధత కలిగి ఉండాలి. అంటే హృదయపూర్వకంగా చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో, నిరాశ చెందేటువంటి పరిస్థితుల్లో కానీ, బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో కానీ అయినా కానీ హృదయపూర్వకంగా చేయటానికి సంసిద్ధంగా ఉండాలి. ఇవి చాలా మనం ధ్యానించుకోవాల్సినటువంటి విషయాలు. మన హృదయం కదిలిపోద్ది, ఒకసారి చెప్పుకునేది కాదు. అప్పుడప్పుడు ధ్యానపూర్వకంగా ఈ విషయాల్ని మనం తలంచుకోవాలి, ధ్యానించుకోవాలి. ఈ విషయాలు చాలా కష్టతరమైనటువంటి విషయాలు. అలాంటి మనసు మనం ఉండేటటువంటి రీతిగా ప్రార్థన చేసుకోవాలి. ఇది సామాన్యంగా ఉండేది కాదు. హృదయపూర్వకంగా, సంతోషంగా ఇది చేసేటువంటి పని, ఏ ఫోర్స్తో ఉండేది కాదు. రెండవ విషయం, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ ఆ మందని కాయాలి. ఇది ఇప్పుడు అంటే దుర్లాభేక్ష, గ్రీడీనెస్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇక డబ్బు రావాలి అనేటువంటిది. ఈ జాబు, కాపరి అనేటువంటి జాబు గంటకు, ఇప్పుడు టైం క్లాక్ ఉంటుంది కదా, ఈ గంటకు రావాలి, ఈ గంటకు పోవాలి అని ఎన్ని గంటలు చేస్తే దాన్ని బట్టి డబ్బు వస్తుంది అనేటువంటిది. ఆ టైం క్లాక్ని బట్టి ఇంత పని చేయాలి అనేటువంటిది కాదు. ఇది గంటకు లేదా ప్రణాళికకు, ఈ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టును ఫుల్ఫిల్ చేసుకుంటే మనం డబ్బు సంపాదించుకుంటాం అనేటువంటి ఉద్యోగం కాదు. లేక ఇది అధిక పన్ను బ్రాకెట్తో సంబంధము కలిగి ఉండేది కాదు. అంటే ఎక్కువ లాభం సంపాదించుకుంటే అధిక పన్ను ఉంటుంది, అలాంటిది కాదు. లేకపోతే పన్ను కొన్ని అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పన్ను కట్టనవసరం లేదు, పన్ను కట్టనవసరం లేనటువంటి జాబ్ కాబట్టి మనం ఎక్కువ సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆ దృష్టి ఉండకూడదు. ఆ ధనాపేక్ష ఉండకూడదు.
ఇది చాలా కష్టతరమైనటువంటి విషయాలు. దురదృష్టవశాత్తు టీవీ సువార్థికులు లాంటి వారు సేవకు దాని పేరునే వక్రీకరించారు. అంటే దానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. క్రీస్తును సంఘాలు అంటే వక్రించేటువంటి రీతిగా మరి క్రీస్తును సంఘాలు కొన్నిసార్లు మొరటుగా పిసినారితనంతో తమ సేవకులను చూచినప్పటికీ ఇక్కడ క్రీస్తు సంఘాలు, క్రైస్తవ సంఘాలు కొన్నిసార్లు మొరటుగాను పిసినారిగా మరి సేవకులను చూచినప్పటికీ కొంతమంది ఏం చేస్తారంటే, వీనికి ప్రభువా వాళ్ళు వినయంగా ఉండాలంటే వాళ్ళకి డబ్బు తక్కువగా ఉండాలి, మేము వాళ్ళని పేదలుగానే ఉంచుతాము అని మరి కలెక్షను చందా ఎక్కువ వచ్చినప్పటికీ ఈ పాస్టర్కి మాత్రం చాలా తక్కువగా ఇస్తారు. ఏ ఉద్దేశం ఇస్తారంటే, వాడికి ఎక్కువ డబ్బు ఉంటే వాడు విరవీగిపోతాడు, కాబట్టి ప్రభువా వాళ్ళని నువ్వు మాత్రం వినయంగా ఉంచు, మా మట్టుకు మేమేం చేస్తామంటే వాళ్ళని పేదలుగానే ఉంచుతాం, లేకపోతే వాళ్ళు మాట వినరు అనేటువంటి రీతిగా సంఘాలు పిసినారితనం చూపించుతారు. మరి సేవకుల సంగతి ఏంటి? సేవకులు కూడాను తక్కువే, వాళ్ళేం తక్కువ కాదు, సంఘాలు ఉన్నట్టుగానే వాళ్ళ స్పందన కూడా అట్లాగే ఉంటుంది. ముతక రకమైన లౌకికవాదంతో, అంటే మెటీరియలిస్టిక్ అన్నమాట. లౌకికవాదం అంటే లౌకికవాదం అంటే వరల్డ్లీనెస్, అంటే మెటీరియలిజం అన్నమాట. వారు దాంతో స్పందిస్తారు. ఏంటి ఓకే, వాళ్ళు కూడా స్పందించేటువంటి తీరు కూడాను మరి అదే విధంగా ఉంటుంది. నాకు తెలిసినటువంటి కొంతమంది పాస్టర్లు ఉన్నారు, కనీసం ఇద్దరు మనసులోకి వస్తున్నారు. ఏంటంటే వాళ్ళు ఎవరినన్నా విజిట్ చేస్తే వాళ్ళు నా కళ్ళారు చూశాను అన్నమాట. వాళ్ళకి ఆ హోస్టు ఎవరింట్లో అయితే ఆ మీటింగ్ జరుగుతుందో ఆ హోస్టు ప్రార్థన అయిన తర్వాత ఆ పలహారాలు ఇచ్చినప్పుడు ఆ పాస్టర్ తీసుకుని ఆ ట్రే అంతా కూడాను ఆయన సంచిలోకి వేసుకున్నాడు. ఇక తీసురా అని అన్నాడు. విజిటింగ్ చేస్తే ఇంకొక పాస్టరు ఇంకేమైనా ఉన్నాయమ్మా అని అవంతా ప్లేట్ అంతా తీసుకుని ఆయన సంచిలో పోసుకున్నాడు. ఇది సిగ్గుచేటండి. అతనితో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పాస్టర్ కాదు, ఇక ఈ పాస్టర్తో వెళ్ళకూడదు అని అనుకున్నాడు. ఆ విధంగా అంతా మనీ మైండెడ్, మెటీరియలిస్టిక్ అన్నమాట. ఆ విధంగా పాస్టర్లు కూడా స్పందిస్తారు. ఒక విధంగా సంఘాలు ఆ విధంగా చేస్తాయి, మరొక విధంగా దానికి తగినట్టుగానే పాస్టర్లు కూడా చేస్తారు. వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. బెస్ట్ సినారియో ఏంటి అని అంటే, అత్యుత్తమ సందర్భాల్లో ఏ విధంగా ఉండాలి అని అంటే, సంఘం నిరంతరం ఉదారంగా ఉండాలి, సేవకుని ఆదుకోవాలి. ఇప్పుడు వేరే చోట పౌలు అంటాడు, ఏమంటాడంటే ఈజ్ వర్దీ ఆఫ్ డబుల్ ఆనర్ అని అంటాడు. వర్దీ ఆఫ్ డబుల్ ఆనర్, రెండంతలు జీతానికి, జీతం అండు గౌరవేతానికి, ఆనరోరియం అంటారు అన్నమాట. ఆనరోరియం అంటే గౌరవంతో ఇచ్చేటువంటి డబ్బు, దానికి అర్హుడు. కానీ ఎంత అర్హుడు అంటే డబుల్ గౌరవ వేతనం, దానికి అర్హుడు. లేవండి
మా సంఘం చాలా చిన్నదండి, వాళ్ళు పేదవాళ్ళండి అంటే, సరే ఇవ్వలేనప్పుడు ఆ, సేవకుడు డిమాండ్ చేయకూడదు. కానీ దానికి అర్హుడు. దానికి ఆ విధంగా డబుల్ ఆనర్, డబుల్ ఆనరోరియం పొందితే దానికి అర్హుడని సంఘం తలంచాలన్నమాట. మేనేజ్మెంట్ ఆ విధంగా తలంచాలి. ఓకే, సంఘ పెద్దలు ఆ విధంగా తలంచాలి. సంఘ కాపరి అలాంటి గౌరవ వేతానికి తగినటువంటి వాడు అని ఆ విధంగా ఉదారత చూపించాలి. సేవకులు అయితే, సంఘ సేవకులు అయితే, పాస్టర్లు అయితే ఈ లోక ఆస్తుల గురించి పెద్దగా పట్టించుకోరు. నిజమైనటువంటి పాస్టర్ అయితే ఈ ఆస్తిపాస్తుల గురించి పట్టించుకోడు. పాస్టర్లు ప్రధానంగా సేవ చేయాలని కోరికను బట్టి వాళ్ళు ప్రేరేపించబడతారు. అది మోటివేషన్ అన్నమాట. ఏంటి, సేవ చేయాలి అనేటువంటి మోటివే కానీ ఈ విధంగా లాభం పొందాలి అనేటువంటి ఆ దుర్లాభాపేక్ష ఉండదు వాళ్ళకి. ఇది బెస్ట్ సినారియో. మూడో విషయం, మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువైనట్టుండగా, అంటే ప్రభు అంటే వాడు జమీందార్, వాడు ఒక అథారిటీ అన్నమాట. ప్రభువైనట్టుండగా మందకు మాదిరిగా ఉండుడి. ఓకే, అంటే యజమాషి ప్రభువుగా ఒక బాస్ లాగా యజమాషి చలాయించకుండా మాదిరిగా ఉండాలి. పరిచర్య నుండి అధికారం కొరకు ఆరాటపడే వారిని తొలగించాలి. నాయకత్వ శైలి ఇక్కడ ఉంది. ఏ విధంగా ఎలాంటి నాయకత్వం ఉండాలి అనేటువంటిది ఉంది. అయితే విచారమైనటువంటి విషయం ఏంటంటే, అలాంటి కొంతమంది వ్యక్తులు వారి స్థానాల నుండి తొలగించబడక దానిలోనే ఉండిపోతారు. ఎవరు? ఈ బాసెస్గా ఉండేవాళ్ళు, ప్రభువుగా ఉండేవాళ్ళు, యజమానులుగా ఉండేవాళ్ళు, అధికారాన్ని చెలాయించేటువంటి వాళ్ళు ఆ స్థానాల్లోనే ఉండిపోతారు. వారిని తీసివేసే ఒక మెకానిజం లేదు. పాస్టర్లు తమ అధికారంపై నిలబడటం కంటే మాదిరికరంగా ఉండుటలో ఎక్కువ శ్రద్ధ పాస్టర్లు చూపించాలి. మరలా చెప్తాను, తమ అధికారంపై నిలబడటం కంటే మాదిరికరంగా ఉండాలని పాస్టర్లు ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఏ సేవకుడు కూడాను కాపరి క్రింద వానికంటే, ఎవరు కాపరి? మంచి కాపరి, తన జీవితాన్ని అర్పించినటువంటి కాపరి యేసుక్రీస్తు. ఆయన క్రింద ఆయనతో పనిచేసేటువంటి వాళ్ళని మనం అనుకుంటాం, కానీ ఆయన క్రింద పనిచేస్తాం. ఓకే, ఆయన క్రింద పనిచేస్తాం. వీఆర్ అండర్ షెపర్డ్స్. ఎప్పుడు కూడాను ఈ షెపర్డ్ కంటే ఈ అండర్ షెపర్డ్స్ ఎక్కువ కాదు. వాళ్ళు క్రింద పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఆయన పైన పనిచేసేవాళ్ళు కాదు అని వాళ్ళు గమనించుకోవాలి. అయితే ఎంత పని చేస్తే లాభం ఏంటంటే, ఆ ప్రధాన కాపరి వారందరికీ లెక్క చెబుతాడు. ఆయనే తన బహుమతులు అనుగ్రహిస్తాడు. ఓకే, మరి 1 కొరింథీ 15:58 చివరి వచనం. 1 కొరింథీ 15:58. 1 కొరింథీ 57 వచనాలు పునరుద్ధానం గురించి చెప్తాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, అదేవిధంగా మనం కూడా పునరుద్ధానం చెందుతాము. ఆయన
నిజంగా తిరిగి లేకపోతే మన పరిచర్య అంతా వ్యర్థం అని చెప్పి చివరికి మీరు ప్రయాస మీ ప్రయాసపడి సేవ చేయండి సహోదరులారా, ప్రయాసపడి సేవ చేయండి. ప్రభువునందు మీ యొక్క ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనయ్యుండు. అదే ఇక్కడ చెప్తున్నాడు పేతురు. యేసుక్రీస్తు చెప్పిన దాన్ని ఈయన అవలంబిస్తున్నాడు అన్నమాట. ఆయన ఇస్తాడు బహుమతి. ఎందుకంటే ఆయన ఎవరు కూడాను మనం నమ్మకంగా ఆ షపర్డ్కి, ఆ కాపరికి పనిచేస్తే, ఆయన క్రింద పనిచేస్తే ఆయన ఎప్పుడు మనకి అచ్చుండడు. మనం కానీ మన పిల్లలకు కానీ తప్పనిసరిగా లాభం పొందుతాం. నిజంగా యథార్థంగా పనిచేసేటువంటి పాస్టర్ గారి పిల్లలు ఆ యథార్థతను చూసి పిల్లలు ఎదుగుతారు, అన్ని విధాలుగా ఎదుగుతారు. ఉద్యోగంలో ఎదుగుతారు, చదువులో ఎదుగుతారు, మరి దైవికంగా ఎదుగుతారు. వాళ్ళు మంచి వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటారు. ఏదో విధంగా దేవుడు తగిన బహుమానం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of you now and all the days to come. Amen. God bless you.